బీఆర్కే న్యూస్. హైదరాబాద్ లో అస్థిపంజరం. 10 ఏళ్లుగా మూసి ఉన్న ఇంట్లో అస్థిపంజరం కలకలం. 10 ఏళ్ల తర్వాత బయటపడ్డ స్కెల్టన్. ఒక్క వీడియోతో బయటపడ్డ స్కెల్టన్. రంగంలోకి దిగి విచారణ ప్రారంభించిన పోలీసులు. స్కెల్టన్ వద్ద కియా ఫోన్, పాత కరెన్సీ కూడా లభ్యం. అస్థిపంజరం గుట్టు విప్పిన నోకియా ఫోన్. నోకియా ఫోన్ కు 84 మిస్డ్ కాల్స్. సిఐడి, సిబిఐ లేకుండానే కేసు క్లోజ్. నిజానికి ఆ స్కెల్టన్ మగన ఆడన? హైదరాబాద్ లో కలకలం రేపుతున్న అస్థిపంజరం. అవును, హైదరాబాద్ నాంపల్లిలోని ఓ పాడుబడిన ఇంట్లో అస్థిపంజరం కేసు సంచలనంగా మారింది. ఇటీవలే ఓ వీడియోలో బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ అస్థిపంజరం చుట్టూ నెలకొన్న మిస్టరీని ఛేదించింది. కానీ ఆ మిస్టరీని ఛేదించిన మాత్రం పోలీసులు గాని, సిఐడి కాదు, సిబిఐ అంతకన్నా కాదు. ఒకే ఒక్క ఫోన్ ఛేదించింది. అవును, నిజంగా ఒక నోకియా ఫోన్ ఈ మిస్టరీని గుట్టు బయటపెట్టింది. మరి అంతా ఏం బయటపెట్టింది? అసలు అస్థిపంజరం నిజమా లేక బొమ్మనా? ఒకవేళ నిజమే అయితే ఆ అస్థిపంజరం అక్కడికి ఎలా వచ్చింది? ఆ వ్యక్తిది ఆత్మహత్యనా లేక సహజ మరణమా? ఇప్పుడు తెలుసుకుందాం రండి. హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో జూలై 15న మధ్యాహ్నం ఓ భయానక దృశ్యం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న యువకుడు ఒకరు తన మొబైల్లో తీసిన వీడియో వైరల్ కావడంతో ఈ అస్థిపంజరం విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ బృందాలు, క్రూస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు అస్థిపంజరంను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించి ఆ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో దాన్ని పగలగొట్టారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఓ మానవ అస్థిపంజరం కనిపించింది. దీంతో స్థానికులు, పోలీసులు కంగుతిన్నారు. అయితే మానవ అస్థిపంజరం లభ్యమైన ఆ ఇల్లు గత 10 ఏళ్లకు పైగా తాళం వేసి ఉందని స్థానికులు పోలీసులకు తెలిపారు. లభ్యమైన మానవ అస్థిపంజరం పురుషుడిదా, మహిళదా అని పోలీసులే అయోమయంలో ఉన్నారు. సౌత్ వెస్ట్ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో మానవ అస్థిపంజరాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటి యజమాని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఆ ఇంట్లో ఒక పాత ఫోన్ పోలీసులకు చిక్కింది. పోలీసులు ఆ ఇంట్లో సెర్చింగ్ చేయగా ఓ పాత నోకియా ఫోన్, మంచం దిండు కింద కొంత పాత కరెన్సీ లభించాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నోకియా ఫోన్ ను మరమ్మత్తు చేసి ఆన్ చేయగా అందులో 84 మిస్డ్ కాల్స్ ఉన్నాయని గుర్తించారు. అవన్నీ 2015లో వచ్చినట్లు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారా అస్థిపంజరం అమీర్ ఖాన్ దేనని నిర్ధారించినట్లు పోలీసులు వివరించారు. కాగా అమీర్ ఖాన్ కు 10 మంది తోబుట్టువులు ఉన్నారని, వారిలో కొందరు విదేశాలలో స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు స్థానికంగానే ఉంటున్నప్పటికీ అమీర్ ఖాన్ ను పట్టించుకోలేదని వెల్లడించారు. ఇక మరో విషయం ఏమిటంటే అస్థిపంజరం చుట్టుపక్కల ఎలాంటి రక్తపు మరకలు కానీ, పెనుగులాట జరిగిన గుర్తులు కానీ దొరకకపోవడం పోలీసులకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఫోరెన్సిక్ రిపోర్టు చూడగా అమీర్ది హత్య కాదని, ముమ్మాటికి సాధారణ మరణం అని తేల్చి చెప్పారు పోలీసులు. అస్థిపంజరం వద్ద తమకు ఎలాంటి రక్తపు గుర్తులు కనిపించలేదని అన్నారు. గత 10 ఏళ్లుగా అతడు ఒంటరిగా ఉంటున్నాడని, కుటుంబ సభ్యులు అతడికి దూరంగా ఉంటున్నారని, చనిపోయిన విషయం కూడా వాళ్లకు తెలియదని పోలీసులు చెప్పారు. ఈ అస్థిపంజరం అమీర్ది అని అతడి తమ్ముడు షాదాబ్ అస్థిపంజర అవశేషాలపై దొరికిన వేలి ఉంగరం మరియు షాట్ల ద్వారా ధృవీకరించాడని పోలీసులు తెలిపారు. అది కూడా దాదాపు 10 ఏళ్ల కిందే అమీర్ చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లిలో అస్థిపంజరం లభ్యమైన ఇల్లు మునీర్ ఖాన్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి దాదాపు 50 ఏళ్లు ఉంటాయని నిర్ధారించారు. మునీర్కు 10 మంది పిల్లలు ఉన్నారని, అతని 3వ కుమారుడు అమీర్ ఇంట్లో ఒంటరిగా నివసించగా మిగిలిన వారు వేరే చోటికి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. గత 10 ఏళ్లుగా మూతపడి పాడుబడ్డ ఉన్న ఇంట్లో ఈ అస్థిపంజరం ఎలా బయటపడింది? అసలు 10 ఏళ్లుగా మూతపడి ఉన్న ఇంటిని తెరిచే ధైర్యం ఎవరు చేశారు? అసలు సోషల్ మీడియాలో ఆ వీడియో ఎవరు పోస్ట్ చేశారు? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇక విషయంలోకి వెళ్తే, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పిల్లలు మైదానంలో క్రికెట్ ఆడుతుండగా బంతి వెళ్లి ఆ పాడుబడిన ఇంట్లో పడింది. అయితే ఓ బాలుడు బంతిని తెచ్చేందుకు ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్లగా అక్కడ ఆ పిల్లాడికి అస్థిపంజరం కనిపించింది. వెంటనే తన ఫోన్తో ఆ అస్థిపంజరాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.